भवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनश्वन्नोतुभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमः। स्नेनामविद्रेवतो ओं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर् गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। ओं वंदे शुंभमवावतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे वर्णभूषणं मृगधरं वंदे पशूनां वदिं वंदे सूर्यशशाङ्कवह्नि नयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तधराश्रयं वंदे शिवं शंकरं। పిల్లలు కార్తీక పురాణంలో భాగంగా 9వ రోజు 9వ అధ్యాయము. ఈరోజు 9వ అధ్యాయం పేరేమిటి కదా అంటే మన యొక్క మంచి చెడు ఫలితాలే స్వర్గ నరకాలు అనేటువంటిది ఈ యొక్క 9వ అధ్యాయము. జనక మహారాజా విష్ణులోకానికి బయలుదేరినటువంటి విష్ణుదూతలను యమదూతలు వెంబడించి వస్తూ మాకు గల ఒక సందేహం తొలగించమని చెప్పి ఆ యొక్క యమదూతలు విష్ణుదూతలకు అడిగారు. మీకు హరిహరుల నామాన్ని తలిచినందువలన కలిగే గొప్పదనము తెలియదా? శరీరాన్ని వదిలేటప్పుడు ఆ దేవదేవులలో ఎవరిని తలుచుకున్నా సమస్త పాపాలు హరించబడతాయి కదా. అందువలననే మేము ఈ అజామిలుని తీసుకువెళ్తున్నామని చెప్పి ఆ యొక్క విష్ణుదూతలు అన్నారు. అప్పుడు యమదూతలు విష్ణుదూతలతో అధర్మంగా ప్రవర్తించే వ్యక్తికి అతను చేసిన పాపములకు తగిన శిక్షను విధించాలి కదా. ఏమంటున్నారు వాళ్ళు? మరి మనిషి అధర్మంగా ప్రవర్తించిన వ్యక్తికి అతను చేసినటువంటి పాపములకు తగిన శిక్షను విధించాలి కదా. మరి తల్లిదండ్రులను ఆదరించని వాళ్ళు, సజ్జనులను హింసించే వాళ్ళు, ధనము ధాన్యము దోచుకునే వాళ్ళు, పూజా పునస్కారములు చేయని వాళ్ళు, అబద్ధాలతో మోసం చేసేవాళ్ళు, జంతువులు వేటాడి హింసించే వాళ్ళు, క్రూరమైన వాళ్ళు, సాటి వారిని తోటి వారిని మన్నించని వాళ్ళు, దారులు కాచుకుని దోచుకునే వాళ్ళు, వీళ్ళంతా పరమ పాపాత్ములే కదా అంటున్నారు. ఏమంటున్నారు ఇక్కడ? తల్లిదండ్రులను ఆచరించని వాళ్ళు తల్లిదండ్రులని ఎప్పుడు కూడా ఆదరించాలి. మనకు శాస్త్రం ఏం చెప్పారంటే మాతాపితృ సమోదేవో నదైవో పితరమర్చయే సర్వతీర్థ వరంగేయం మాతృవందన దత్సర అన్నాడు. మాతాపితృ సమోదేవు, తల్లిదండ్రులు మించినటువంటి దైవం లేదంట. సర్వతీర్థ వరంగేయం, భూమి మీద ఉన్నటువంటి క్షేత్రాలన్నీ తిరుగుతూ ఎంత పుణ్యమో. తల్లిదండ్రులని నమస్కారం అంటే కేవలం దండం పెడితే రాదు, వాళ్ళని జీవితాంతకాలము వాళ్ళ మంచిగా చూసుకోవడం ద్వారా అంతటి పుణ్యము కలుగుతుంది. అదేవిధంగా పూజా పునస్కారాలు చేయని వాళ్ళు మనము ప్రతినిత్యము 24 గంటల సమయం నందు భగవంతుడి కోసం కొంత సమయమైనా కూడా మనం కేటాయించాలి. ప్రతినిత్యము చేయని వాళ్ళు కూడా వాళ్ళు పాపాత్ములు. అబద్ధాలతో మోసం చేసే వాళ్ళు, జంతువులను వేటాడి హింసించి క్రూరమైన వాళ్ళు, సాటి వారిని తోటి వారిని మన్నించని వాళ్ళు, వీళ్ళంతా కూడా పరమ పాపాత్ములే కదా. మరి కనీసం వారు పరమ అజామీనుడు వైకుంఠానికి మీరు ఏ విధంగా తీసుకువెళ్తున్నారని చెప్పి అడిగారు. అప్పుడు విష్ణుదూతలు యమదూతతో సత్పురుషులంటే పుణ్యకార్యాలు చేసేవారని అర్థము, యజ్ఞయాగాదులు నిర్వహించడము, తల్లిదండ్రులను మన్నించడము, పెద్దలను గౌరవించడము, దానం చేయడము, వంచన చేయకుండా ఉండడము, సతిపతి ధర్మాన్ని మన్నించడము, పశుపక్షాలను ప్రేమించడము, సందర్పణలు పూజలు చేయడము, ఆర్తులను ఆదుకోవడం మొదలైన పనులు చేసేవాళ్ళు పుణ్యాత్ములు. ఇక్కడ ఏమంటున్నారంటే మరి పుణ్యాత్ములు ఎవరయ్యా అంటే యజ్ఞయాగాలు నిర్వహించడం, పుణ్యకార్యాలు చేసేవారని అర్థం. తల్లిదండ్రులను మన్నించడం, పెద్దలను గౌరవించడం, దానం చేయడము, వంచన చేయకుండా ఉండడము, ధర్మాన్ని మన్నించడము, పశుపక్షాదులను ప్రేమించడము, అన్న సంతర్పణలు పూజలు చేయడము, ఆర్తులను ఆదుకోవడము,
మొదలైన పనులు చేసే వాళ్ళంతా కూడా ఉత్తమ గతులను పొంది పుణ్యలోకాలకు చేరుకుంటారు. ఇక పాపపుణ్యాలకు సంబంధించిన ప్రధానమైన విషయాన్ని వినిపిస్తాము, వినండి. రుద్రాక్షలు ధరించిన మాత్రం చేత, డాంబికాలు పలకడం వలన, ఆడంబరమైన ఆచారాల వలన, శుష్కమైన దానాలు పూజలు వీటి వలన పుణ్యాత్ములు ఎంత మాత్రము కాలేరు. ఇక్కడ ఏమంటున్నారంటే, మనం రుద్రాక్ష ధరించినంత మాత్రం చేత, పెద్దగా గొప్పగా పలకడం వలన, ఆడంబరమైన ఆచారం వలన, శ్రద్ధ లేని దానం వలన, పూజల వల్ల వీటన్నిటి కూడా ఏమాత్రం కూడా పుణ్యాగతులు పొందలేరు. వీళ్ళు చేసే పనులు అర్హతలను కలిగించవు. యుక్తాయుక్తములను తెలుసుకోకుండా, తామేమిటో తమ ప్రవర్తన ఏమిటో గమనించుకోకుండా దుర్మార్గంగా నీతి మాలిన బ్రతుకును గడిపే వాళ్ళను తెలుసో తెలియకో, వికిరింతకో అవసాన కాలంలో ఇష్టదేవత తలుచుకున్న హరినామ సంకీర్తన చేసిన వారి యొక్క సమస్త పాపాలు తొలగి పరమ పవిత్రులు అవుతారు, దైవ సాన్నిధ్యాన్ని చేరుకుంటారు. ఈ అజామిలుడు అంతటి వాడే ఇతని ఎంతటి కులభ్రష్టుడైనా, దుర్మార్గుడైన, క్రూరుడైనా, దయాదాక్షిణ్యాలు శీలం లేనివాడైనా తన కొడుకుకు శ్రీహరి అని చెప్పి పేరు పెట్టుకున్నాడు. నిరంతరము అతని కొడుకు పేరు నారాయణ అని చెప్పి పిలుస్తూ చివరకు అవసాన దశలోనూ నారాయణని పిలిచి నన్ను కాపాడమని వేడుకున్నాడు. ఆ కారణం చేతనే అతని పాపాలు దొరికిపోయినాయి. శ్రీహరి దయకు అర్హుడయ్యాడు. అతను కూడా అంత పాపాత్ముడైనప్పటికీ కూడా అతని యొక్క కొడుకు పేరు నారాయణ అని చెప్పి పెట్టుకోవడం ద్వారా, చివరి సమయం నందు పిలవడం ద్వారా అదంతా కూడా పాపం అంతా కూడా శ్రీ విష్ణుమూర్తి సాన్నిధ్యాన్ని పొందుతాడు. ఆపన్న శరణుని యొక్క శరణు వేడువాడై ముక్తికి అర్హతలు సంపాదించుకున్నాడు. కనుకనే మా వెంట అజామిలుని వైకుంఠానికి తీసుకుపోతున్నామని అజామిలుని తీసుకొని వెళ్ళిపోయారు ఆ యొక్క విష్ణుదేవతలు. అజామిలుడు ఎన్ని దుర్మార్గాలు చేసినా తన కుమారుని పిలవడంతో పాటు హరినామాన్ని తలుచుకున్న వాడైన వాడు కనుక తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలగా మాననట్లుగా భగవన్నామ స్మరణము తెలిసి పలికినా తెలియక పలికినా వాని దోషాలు హరిస్తుంది. అజామిలు కథ సూచిస్తుంది. శరీరాన్ని వదిలేటప్పుడు భగవన్నామం తలుచుకున్న దాన్ని బట్టి తర్వాత నడక సాగుతుంది సూచిస్తుంది ఈ అజామిలు యొక్క 9వ అధ్యాయం. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత శ్రీ కార్తీక మాస 9వ అధ్యాయ సమాప్త.